దేవుని వాక్యం చదువుకుందాం. లూకాసు సువార్త 6వ అధ్యాయం 26వ అధ్యాయం 38వ వచనం. 6వ అధ్యాయము 38. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగుజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. ఈ లాస్ట్ వచనం అందరూ చదవండి. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. దేవునికి స్తోత్ర. 6వ అధ్యాయంలో చాలా శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి. ఇది కొన్నిసార్లు ఈ లేఖన భాగం చెప్పడం జరిగింది. అయినా కూడా మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువే చెప్పిన మాటలు ఇవి. యేసు ప్రభు వారు చెప్పిన మాటలు. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు చెప్పిన సత్యాలు చాలా విలువైనవి. సామెతల గ్రంథం యేసు ప్రభు వారు చెప్పింది అనుకుంటారు. అవి సామెతలు. చాలా జాగ్రత్తగా వినండి. అది జ్ఞాని అయిన సొలొమోను సామెతలై ఆత్మ ప్రేరణ ద్వారా తనకున్న జ్ఞానాన్ని బట్టి రాసినటువంటి మాటలే. అందుకే చాలా జాగ్రత్తగా బైబిల్ చదవాలి. దేవుడు చెప్పినవి ఉన్నాయి, ప్రవక్తలు చెప్పినవి ఉన్నాయి, సేవకులు చెప్పినవి ఉన్నాయి, రాజులు చెప్పినవి ఉన్నాయి, భక్తులు చెప్పినవి కూడా ఉన్నాయి. బైబిల్లో ఉన్న ప్రతి మాట దేవుడు చెప్పాడు అనుకోకూడదు. అందుకే చాలా జాగ్రత్తగా దైవవాక్యాన్ని ఆత్మతో చదవాలి. దేవునికి స్తోత్ర. ప్రియులారా, మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలత మీకు మరలా కొలవబడుతుంది. ఇది చాలా రెండు విధాలుగా ఉండేటువంటి విషయం. ఒకటి ఆశీర్వాదం, రెండవది మన వ్యక్తిగత జీవితం. మొదటిది ఆశీర్వాదం, రెండవది వ్యక్తిగత జీవితం. నేను ఈరోజు వ్యక్తిగత జీవితాన్ని గురించి, అంటే మనం ఏం చేస్తే చెడు చేస్తే చెడు వస్తుందని చెప్పట్లేదు. ఈరోజు ఆశీర్వాదకరమైన విషయాలు చెబుతాను. ప్రభు నా హృదయంలో పెట్టిన ఆలోచన మీకు తెలియజేస్తాను. ఇదే అధ్యాయంలోనే మాట్లాడతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మనం ఒక కొలత కొలుస్తూ ఉంటాం. మన జీవితంలో మనం నడిచే ఈ జీవిత ప్రయాణంలో అడుగులు వేస్తూ ఉంటాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని చేస్తూ ఉంటాం. ప్రతి పని కూడా అది కొలతే. ప్రతి పని కూడా కొలతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేసినా అది ఒక కొలతలాగా దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీకు ఎన్ని సంవత్సరాలు జ్ఞానం వచ్చిన తర్వాత, యుక్త వయసు వచ్చిన తర్వాత, నీకు ఎన్ని సంవత్సరాలు ప్రతిరోజు కూడా ఒక్కొక్క కొలత కొలుచుకుంటూ వస్తున్నారు. బయట వాళ్ళు కొలిచేది కాదు, నువ్వు నడిచే దాన్ని బట్టి నీ కొలత రోజు నీకు ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎరిగిన తర్వాత, యేసు ప్రభు వారిని ఎరిగిన తర్వాత, నీటి బాప్తిసం పొందిన తర్వాత, చాలా జాగ్రత్తగా వినండి వర్తమానం.
రక్షించబడిన తర్వాత చాలా జాగ్రత్త వినాలండి. బాప్టిజం తీసుకుంటే రక్షణ పొందినట్టు కాదు. ఇంకా ఆ సబ్జెక్టు దాంట్లోకి వెళ్ళట్లేదు, నేను ఆ సబ్జెక్టులోనే ఉంటా. అందుకే అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యంలో చక్కగా చెప్పాడు, మారు మనస్సు, పాప క్షమాపణ అని చెప్పి. ఈ రెండు ఒక వ్యక్తి జీవితంలో జరిగితే ఆ వ్యక్తిని సూచనగా నీటిలో ముంచుతారు. ఇది సూచనకు గుర్తు అన్నమాట. నీటిలో ముంచబడడం అనేది, నీటిలో ముంచడం అనేది సూచన. పాత నిబంధన కాలంలో మేఘము కింద ఇశ్రాయేలు ప్రజలు నడిపించబడ్డారు. దాన్ని బాప్టిజంగా తీసుకున్నారు. అది సూచన. అయితే ఒక వ్యక్తి రక్షించబడడానికి గుర్తింపు ఏంటంటే మారు మనస్సు, పాప క్షమాపణ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నువ్వు రక్షించబడ్డావా అంటే నువ్వేం పొందావని అర్థం. ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అంటే ఎలాగా అతడు దేవుని జీవితంలో దేవుని సన్నిధిలో నిలబడ్డాడని అర్థం. మారు మనసు పొందాడని, పాప క్షమాపణ పొందాడని అర్థం. మీలో ఎంతమంది రక్షించబడ్డారో ఇక మీకే ఆ ప్రశ్నకు జవాబు. చాలామంది ఈరోజు నీటి బాప్తిసం పొందామండి, ముంచుట బాప్తిసం పొందామండి అనుకుంటున్నారు. వాస్తవంగా అది ముంచుట బాప్తిసం మంచిదే, కానీ అసలు ఆత్మ సంబంధమైన స్నానం బాప్తిసం అంటే మారు మనస్సు, పాప క్షమాపణ. నీ పాపాన్ని ఒప్పుకోవాలి ముందు. వాటన్నిటినీ ప్రభు పడమటికి తూర్పెంత అంత ఎడమ చేసి ఇక మరెన్నడూ నేను జ్ఞాపకం చేసుకోనని దేవుడు నిన్నేం చేస్తానంటే ఆయన ఉచితమైన కృప ద్వారా నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా దేవుడు నిన్ను చేశాడు. ఆ రోజు నువ్వు ఎలా ఉన్నావంటే దేవుని ఎదుట ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా పరిశుద్ధాత్మతో నింపబడి, దేవుని బిడ్డలారా, పరలోక సైన్య సమూహం అంతా నిన్ను చూసి సంతోషపడేటట్టుగా ఉన్నారు. ఇది బైబిల్ చెబుతుంది. అయితే చాలామంది జీవితాల్లో బాప్తిసం తీసుకున్నారు కానీ మారు మనస్సు లేదు. అంటే పాత జీవితం గతించకుండా దాన్ని వెంబడిస్తున్న వారు ఉన్నారు. చాలామంది జీవితాల్లో దేవుడు సమస్త దోషములన్నిటినీ క్షమించి కడిగి తుడిచివేసి నీతిమంతుడిగా చేశాడు కదా. కానీ బాప్తిసం పొందిన తర్వాత ఆ పాపమును క్షమించమని అడిగారు, మరలా దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా వినండి. రెండు కార్యాలు జరగట్లేదు. సంఘములో చాలా మట్టుకు మారు మనసు పొందేవని ప్రభువును ధరించుకుంటున్నారు, పాప క్షమాపణ పొందుతున్నారు. అయ్యా నేను ఘోరమైన పాపినయ్యా అని, అయ్యా నేను దుష్టుడను దుష్టురాలనని ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటున్నారు. మరలా తర్వాత ఏం చేస్తున్నారంటే దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నారు. ఏమనంటే నేను రక్షించబడ్డాను. రక్షించబడిన వానికి ఉండేటువంటి ధైర్యం ఏంటంటే నా గత జీవితం చూడు ఎలా ఉంది, ఇప్పుడు నా లైఫ్ ఎలా ఉంది చూడు, నన్ను చూసి చెప్పు ఒకసారి. యేసు ప్రభు వారిని ఎరగక మునుపు నేను ఎలా జీవించాను, యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత నేను ఎలా ఉన్నాను, మార్పు కనబడట్లేదా? నీ భర్తను అడగండి, నీ భార్యను అడగండి, మీ పిల్లల్ని అడగండి. నువ్వు అడగక మునిపే వాళ్లే సాక్ష్యం చెప్పాలి. బాప్తిసం పొందక మునుపు మా అమ్మ చాలా భయంకరంగా మాట్లాడేది, ప్రవర్తించేది. మా డాడీ బాప్తిసం పొందక ముందు భయంకరమైన పచ్చి త్రాగుబోతు. యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత, రక్షించబడిన తర్వాత అన్నిటినీ వదిలిపెట్టాడు. చాలా మంచి విశ్వాసిగా జీవిస్తున్నాడు అనే సాక్ష్యం కుటుంబంలో నుంచి, సంఘంలో నుంచి రావాలి. నేను రక్షించబడ్డాననే ధైర్యం ఈరోజు విశ్వాసి జీవితాల్లో కనిపించట్లేదు. కాబట్టి ప్రియులారా, రక్షింపబడిన నాట నుండి దేవుడు మనం వేసే ప్రతి అడుగును కొలత,
ఆల్రెడీ కొలతలో ఉన్నాం, మనం కొలుస్తున్నాం. దేవుడు కొలిచే తర్వాత సంగతి. ఇంకా నేను దేవుని దగ్గరికి వెళ్ళా. మనం రోజు కొలుచుకుంటున్నాం, మనం ప్రతిరోజు కూడా కొలత కొలుచుకుంటున్నాం. అయితే యేసు ప్రభు వారు చెప్పినటువంటి శ్రేష్టమైన ఉపదేశంలో కొన్ని మాటలు ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తాం. 27వ వచనం చూడండి, 6వ అధ్యాయము 27వ వచనం. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి. 3 విషయాలు దేవుని బిడ్డలారా. 28 కూడా చదివి కదా, అవునా? 27లో 2 ఉన్నాయి కదా. ఏమనంటాయి? శత్రువులను ప్రేమించుడి, రెండవది నిన్ను ఎవరు ద్వేషిస్తారో వారికి మేలు చేయుడి. దేవునికి స్తోత్రం. నెమ్మదిగా వాక్యం ముందుకు వెళ్దాం. యేసు ప్రభు వారు అంటున్నాడు, రక్షింపబడిన వారలారా, దేవుని పిల్లలారా, దైవజనాంగమా, మీరు ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? మీ శత్రువులను ప్రేమించాలి. ఇట్ ఈస్ పాసిబుల్. ప్రేమిస్తామా? కానీ ప్రభు చెబుతున్నాడు దీనివల్ల ఎన్నో మేళ్ళు ఉన్నాయి. అది ఈరోజు మీతో చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా మిమ్మల్ని ద్వేషిస్తే వారికి కూడా మేలు చేయడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాసిబులేనా? ఇది వీలవుతుందా? రక్షింపబడిన వారికి ఇవి చాలా ప్రయోజనం. సరే, మంచిది. నేను వర్తమానం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాను. ప్రియులారా, మనందరికీ తెలిసిన మాటలే అయినా కూడా జ్ఞాపకం చేస్తున్నా. దావీదు ఇశ్రాయేలు ప్రజలకు మేలు చేశాడు. రాజైన సౌలుకు మేలు చేశాడు. ఫిలిష్తీయుల గొల్యాతు సర్దారు. ఎవరు? గొల్యాతు అనేవాడు 6 మూరల జానుడు ఉన్నాడు. వీడు దేవుని దూషిస్తున్నాడు, దేవుని పిల్లలను దూషిస్తున్నాడు. సౌలుతో సహా ఇశ్రాయేలుతో సహా గడగడలాడి వణిగిపోతున్నారు. ఆ సమయంలో దావీదు వెళ్ళి యుద్ధము యెహోవాది అని ఏం చేశాడు? గొల్యాతుని చంపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు లేరు, ఓడిపోవడం, చనిపోవడం అనుకుంటున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు, సౌలు రాజు సైతం గడగడలాడిపోతున్న సమయంలో బాలుడైన దావీదు వెళ్ళి గొల్యాతును చంపి అతని తల నరికి ఆ తలను చేత్తో పట్టుకుని తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇశ్రాయేలులకు సౌలు రాజుకి మేలు చేశాడా, కీడు చేశాడా? చెప్పాలి అందరూ. ఏం చేశాడు? మేలు చేశాడు. సౌలు ఏం చేశాడు మరి? ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలందరూ కూడా సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలదని స్తోత్రగానాలు చెప్పినట్టుగా పెద్దగా ఆర్భాటంతో మాట్లాడేసరికి సౌలు లోపల దురాత్మ జొరబడి దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. మేలు చేసిన వానికి సౌలు ఏం చేయబోయాడు? కీడు చేయబోయాడు. ప్రియులారా, కీడు చేయబోయాడు. దావీదును చంపడానికి ఎంతో ప్రయత్నం. ఇక అతనికి లేచిన దగ్గర నుంచి దావీదు దొరికితే చంపేద్దాం అనుకుంటున్నాడు. కానీ దావీదు చేతికి సౌలు ఒకసారి చిక్కాడు. గత ప్రసంగంలో చెప్పే కదా మీకు, దావీదు చేతికే సౌలు చిక్కాడు. ఇప్పుడు దావీదు ఏమనుకోవాలి? భలే దొరికావు. ఏమనుకోవాలి? జాషువా, భలే దొరికావు సౌలా, నాకు అన్నం లేకుండా చేసావు, నిద్రాగారాలు లేకుండా చేసావు, మా ఇంట్లో ఉండనీయకుండా చేసావు, కనీసం అక్కడ నుంటే గొర్రెల మందన్న కాసుకుంటా ఉండేవాడిని, నా జీవితం అంతా అల్లకొల్లోలం చేశావు, నిన్ను బట్టే నేను కొండల్లో లోయల్లో తిరగాల్సి వస్తుంది, చెట్ల మధ్యలో అరణ్య ప్రాంతాల్లో తిరగాల్సి వస్తుంది. సౌలా, భలే దొరికావు సౌలా అనుకోలా. సౌలు దేవుని అభిషేకం పొందినవాడని గుర్తించి సౌలుని క్షమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ప్రియులారా, సౌలు దావీదును ద్వేషించాడు, అయినా కూడా దావీదు సౌలుని ప్రేమించుతూనే ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది చాలామంది జీవితాల్లో కష్టం. నువ్వు ఎంత బల్లగుద్ది ప్రసంగం అన్న చేయి, కన్నీటి ప్రసంగం చేయి, నువ్వు లేకపోతే 7 వారాలు ఉపవాసం, కన్నీటి ఉపవాస ప్రార్థన చేయి, ఎంత ప్రార్థన అన్న చేయి, ప్రియులారా, నీ శత్రువును ప్రేమించడం అనేది నీకు కష్టమేమో కానీ దావీదుకు కష్టం కాదు. దావీదు అలా చేశాడు, రుజువు చేశాడు. దావీదుకు వీలైనప్పుడు నీకెందుకు వీలు కాదు, మనకెందుకు వీలు కాదు? అవుతుంది. అయితే దావీదు దేవునికి భయపడేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించేవాడు, దేవుని స్తుతించేవాడు, దేవుని ఘనపరిచేవాడు. దావీదుకున్నటువంటి ఒకే ఒక్క మాట, నీవు నా దేవుడవు. గట్టిగా 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు నా దేవుడవు. అంతే. దావీదు దేవుని మీద ఆనుకున్నవాడు కాబట్టి అతనికి, దేవుని బిడ్డలారా, శత్రువును ప్రేమించడం అతనికి వీలైంది, కుదిరింది కూడా. అతని జీవితంలో అదొక స్వభావం, మంచి స్వభావాన్ని ధరించుకున్నాడు. అంటే మనం ఎందుకు కొంతమంది ఎందుకు ప్రేమించలేకపోతున్నారు అంటే, వీరు దేవుని మీద ఆనుకొనని జీవితాన్ని జీవించేవారు. సగం లోకం ఉంటుంది, సగం దేవుడు ఉంటాడు. అందువల్ల వీళ్ళు పూర్తిగా ప్రేమించలేరు. సో మంచిది ప్రియులారా, వాక్యం ముందుకు వెళ్తాను. దావీదు శత్రువును ప్రేమించటం వలన దావీదు జీవితంలో కలిగిన మేలు ఏంటో చెప్పమంటారా? మొదట రాజు అయ్యాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవది చక్రవర్తి అయ్యాడు. రాజులకు గట్టిగా చప్పకూడదా? హల్లెలూయా, హల్లెలూయా. చంపాలి 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 అనుకున్నవాడేమో బల్లెపోటుకు గురైపోయాడు. శత్రువును ప్రేమించిన వాడేమో రాజులకు రాజు, చక్రవర్తిగా మార్చబడ్డాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బంగారమును సమకూర్చి దేవుని కొరకు బంగారముతో దేవాలయాన్ని కట్టాలనుకున్నటువంటి గొప్ప రాజుగా చరిత్రలో నిలిచిపోయాడు దావీదు. శత్రువుని ప్రేమిస్తే దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? నీ స్థితిగతులను మొత్తం మార్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ స్థితిగతులన్నీ మార్చేస్తాడు. దావీదు ఊహలో లేని కార్యాలను దేవుడు చేశాడు. యోసేపుకు ఒక ఊహ ఉంది, ఒక కళ ఉంది. యోసేపుకు ఒక దర్శనం ఉంది. దేవుడు రాబోయే దినాల్లో నన్ను గొప్పవానిగా చేస్తాడని. దావీదుకు ఆ ఊహ, ఆ కళ లేదు. దావీదుకు ఉన్నటువంటి ఒకే ఒక ఆధారం, నీవు నా దేవుడవు, నీవు నా దేవుడు. దేవుని హృదయాన్ని ఎరగడమే దావీదుకున్నటువంటి బలమైన సాధనం. ప్రియులారా, అందుకే దేవుడు ఊహకు అందరినీ మేలులను దేవుడు చేశాడు. దావీదును గొప్ప చక్రవర్తిగా దేవుడు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశాడు? నీ శత్రువును గనక నువ్వు ప్రేమించడం నేర్చుకుంటే, నీ శత్రువును గనక నిన్ను ద్వేషించిన వారిని కీడు చేయకుండా, నిన్ను ద్వేషించిన వారికి కీడు చేయకుండా వారిని ప్రేమించడం, మేలు చేయడానికి ప్రయత్నం చేయగలిగితే, ప్రియులారా, ఊహకు అందని ఆశీర్వాదాన్ని దేవుడు మీ జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు చూడండి. నీకు అర్థం కాదు, నీ ఊహకు అందవు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కలుగుటకై సమకూడి జరుగుచున్నవి. దేవునికి స్తోత్ర. దేవుడు అంటే అలా చేస్తాడు. అంటే నేను ఇక్కడ ఏం చెబుతానంటే, మనకి ఆ ప్రేమించే లక్షణం లేదనుకోండి, ఆశీర్వాదం అనేది మనంతట మనమే పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. ప్రేమించే మనస్సు లేదనుకోండి, మనంతట మనమే ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రియులారా, దావీదు జీవితాన్ని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే,
గొల్యాతును చంపేటప్పుడు దావీదు ఏమడిగాడు? గొల్యాతును చంపితే నాకు ఏ బహుమతి అడిగాడు లేదా? అమ్మా అడిగాడా? అడగలేదా? ఏమడిగాడు? గొల్యాతును నేను చంపుతాను, నాకు రాజు ఏ బహుమానం ఇస్తాడు అని అడిగాడు. కానీ ప్రియులారా, శత్రువును ప్రేమించే మనసున్నటువంటి దావీదు జీవితంలో ఒకప్పుడేమో బహుమానం కోసం ఎదురు చూశాడు. ఆ శ్రేష్టమైన ప్రేమ కలిగి జీవించటం వలన దావీదే బహుమానాలు ఇచ్చేవాడిగా మారాడు. గట్టిగా సభలో స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమయ్యాడంట? దావీదే బహుమానాలు ఇచ్చే వ్యక్తిగా మార్చబడ్డాడు. దావీదు దీవించబడ్డాడు. ఇంకా అసలు ఒక మాట చెప్పమంటారా? యేసు ప్రభు వారికి ఏం పేరు ఉంది? దావీదు కుమారుడా. అంటే దావీదుని దేవుడు ఎంత గొప్పగా, కారణం శత్రువును ప్రేమించే మనస్సున్నవాడు కనుకనే దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాడు. క్రైస్తవులం, దేవుని ఎరిగిన వాళ్ళం, రక్షించబడిన వాళ్ళం అంటాం, కానీ దేవుని బిడ్డలారా, శత్రువును ప్రేమించలేని కఠినమైన హృదయం కలిగిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అందుకే వారు వారి ఆశీర్వాదాన్ని నిలిపేసుకుంటున్నారు. దావీదు శత్రువును ప్రేమించాడు. శత్రువును ప్రేమించి తనను చంపాలనుకున్న వాడినే ప్రేమించాడు. దేవుని బిడ్డలారా, ఉన్నతమైన ఆశీర్వాదంతో నింపబడి, కాబట్టి నీ ఆశీర్వాదాన్ని దేవుడు నీ దగ్గరే పెట్టాడు. అయితే నీలో ఏం రావాలంట? మనలో ఏం రావాలంట? సంఘంలో ఏం రావాలి? సమాజంలో ఏం రావాలి? మార్పు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. నేను గత రాత్రి అనుకుంటా చెప్పాను. ఏంటది? ఏ మాట చెప్పాను? తల్లి క్యారెక్టర్ ఇచ్చారు నాటకంలో. తల్లి క్యారెక్టర్ ఇచ్చారు. అసలు ఏడ్చింది. తల్లికి, పిల్లకి ఎలా పాలు ఇవ్వాలో, బిడ్డను ఎట్లా ఎత్తుకోవాలో, ఎట్లా లాలించాలో, బిడ్డకి ఎలా అన్నం పెట్టాలో, తల్లి క్యారెక్టర్లో ఆ నాటకంలో ఆ తల్లి నిమగ్నం అయిపోయి ఏడ్చింది. ఎదురు కూర్చున్న వాళ్ళు కూడా ఏడ్చేటట్టుగా నాటకం వేసింది. అంతగా నటించింది. జనం అందరూ అనుకుంటున్నారు, అసలు తల్లి ప్రేమ అంటే ఇంత గొప్పదా, తల్లి ప్రేమ అంటే ఇంత గొప్పదా అన్నట్టుకుంది. ఆ నాటకం అయిపోయిన తర్వాత మెట్లు దిగి, స్టేజ్ దిగి కిందకు వస్తుంటే ఆమెకున్న ఇంత చిన్న పిల్లవాడు ఎదురయ్యాడు. అమ్మా ఆకలి అవుతుందమ్మా, ఆకలి అవుతుందమ్మా, అన్నం పెట్టమ్మా అంటుంటే వాడిని ఎగ్గిరి ఒక తన్ను దాన్ని. ఇక్కడికంటా నువ్వు వచ్చి అన్నం అడిగేది? నేనేంటి, నా క్యారెక్టర్ ఏంటి, నా గ్లామర్ ఏంటి, నా పొజిషన్ ఏంటి, నా స్టేటస్ ఏంటి, ఎక్కడికి రా వచ్చేది నువ్వు? మీ నాన్న ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, నిద్రపోతున్నాడా, గాడిదలు కాస్తున్నాడా, పోడువా అని చెప్పి ఆ పిల్లోడిని నెట్టింది. స్టేజీ మీదేమో జనాన్ని ఏడిపించింది. స్టేజీ కింద స్టేజీ కింద పిల్లవాడిని తంతంది. వాడికి అన్నం పెట్టడానికి కూడా ఇష్టపడట్లేదు. నా గ్లామర్ ఏమైపోవాలి, నా స్టేటస్ ఏమైపోవాలి, అసలు నేను, నా క్యారెక్టర్ ఏంటి, సమాజంలో ఎంత పేరుందో నాకు. మార్పు లేని జీవితం. దేవుని బిడ్డలారా, దావీదు దీవించబడడానికి గల ఒక బలమైన కారణం ఏంటంటే అతడు శత్రువుని ప్రేమించే లక్షణం కలిగినవాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఇతడు ఏ కొలత కొలుస్తున్నాడు? ఇప్పుడు ఏ కొలత కొలిచాడు? శత్రువుని ప్రేమించడం, మేలు చేసే ఆ కొలత కొలుస్తున్నాడు దేవుడు. అందుకే ఏ కొలత కొలిచాడు దావీదుకి? ఆశీర్వాదం అనే కొలత కొలిచాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. నీవు కొలిచే కొలత మంచిదై ఉంటే దేవుడు నీకు ఉన్నతమైన ఆశీర్వాదాలు నిలబెడతాడు, దాచి ఉంచుతాడంతే. ఇంకో సంగతి జ్ఞాపకం చేస్తాడు, టైం అయిపోతుంది. 6వ అధ్యాయం, దేవుని బిడ్డలారా, 6వ అధ్యాయం 29వ వచనం.
29లో 28 చదువు. సారీ. మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థించు. రెండవ భాగంలో మాట్లాడు. మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడు. ఎంతోమంది ఎన్నో రకాలుగా బాధిస్తూ ఉంటారు. మాటలతో, చేతలతో, వారి ప్రవర్తనను బట్టి బాధిస్తూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలప్పుడు? రక్షించబడిన సంఘం వారి కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎలా ప్రార్థన చేయాలి చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు మీరు బాధ పెడుతున్నారు అనుకోండి, లేదా మీరు బాధించబడుతున్నారు అనుకోండి, శ్రమ పడుతున్నారు అనుకోండి, దేని పెట్టారు? వారి కోసం ఎలా ప్రార్థన చేయాలి? అయ్యా, నన్ను పలానా కుటుంబం బాధ పెడుతున్నాయి, ఆ కుటుంబం చుట్టూ మీరేం చేస్తారంటే దెయ్యాలను తిప్పండి నాయన. ఆ కుటుంబంలో ఒక్కడు కూడా నెమ్మది ఉండకూడదు నాయన. ఆ కుటుంబంలో ఒక్కడు కూడా సరిగా నిద్రపోకూడదు నాయన. ఏమండి, వాళ్ళు ప్రయాణం అయి వెళ్తున్నప్పుడే ధబా అని చెప్పి వెళ్ళిపోవాలి నాయన. ఇలా చేద్దామా? ఎలా చేయాలి ప్రార్థన? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బాధించే వారి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన. ఏం ప్రార్థన చేయాలి? సరే, నేను కొన్ని విషయాలు చెబుతాను. బైబిల్లో నుంచే మాట్లాడు. 400 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తీయులు బాధ పెడుతున్నారు. ఫరో రాజు బాధ పెడుతున్నాడు. ఇశ్రాయేలు యొక్క మొర, వాళ్ళు ఏమన్నారంటే, మేము శ్రమలో ఉన్నప్పుడు నీకు మొరపెట్టాం, మా ప్రార్థన మీరు ఆలకించారు అని ఇశ్రాయేలు ప్రార్థన చేశారు. దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు, వారిని చెర నుంచి బయటికి తీసుకొచ్చాడు. ప్రియులారా, ఇశ్రాయేలు చేసిన ప్రార్థన ఏంటి? దీనిలో కొంచెం నేను ఒక విషయాన్ని మీతో మాట్లాడుతాను. ఇశ్రాయేలులు 4 తరాలు చేసిన ప్రార్థన ఎలా ప్రార్థన చేశారంటే, నేను ఒక మాటనే జ్ఞాపకం చేస్తాను. ప్రభువా, ఈ చెర నుంచి మమ్ములను విడిపించు. ఈ చెర నుండి, ఈ బానిస జీవితాన్ని నుంచి మమ్మల్ని విడిపించు ప్రభువా, మమ్మల్ని విడిపించయ్యా. పిల్లల తరాలు, 4 తరాల నుంచి ఈ ఐగుప్తు దేశంలో చెర అనుభవాన్ని, బానిస అనుభవాన్ని అనుభవిస్తున్నాం. రాను ఫరో అనే రాజు పని భారం పెట్టాడు. ఈరోజు ఇన్ని ఇటుకలు తయారు చేయాలి, సాయంత్రానికల్లా ఇన్ని ఇటుకలు తయారు చేయాలి. ఎక్స్టెన్షన్ లేదు, రోజు పొడిగించడం లేదు, అవకాశం ఇవ్వడం లేదు. చేయాల్సిందే, నువ్వు చస్తావా బ్రతుకుతావా తర్వాత సంగతి, మా పని మాకు రావాల్సిందే. ఫరో భారం పెట్టాడు. అయ్యా, ఈ బానిస జీవితం నుంచి, చెర నుంచి మమ్మల్ని విడిపించు ప్రభువా అని వారు ప్రార్థన చేయటం ప్రారంభించారు. సాతానుడు ఈరోజు చాలామంది జీవితాలను బాధిస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేయాలి? వాని బంధకాల నుంచి మమ్మలను విడిపించు ప్రభు. సమాజపరంగా ఎవరైనా మనుషులు నిన్ను బాధ పెడుతుంటే ఏం చేయాలి తెలుసా? అయ్యా, ఈ సమస్య నుంచి నన్ను విడిపించయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు చేసిన ప్రార్థన వలన ఈ చెర నుంచి మమ్మల్ని విడిపించు ప్రభు అని ఇశ్రాయేలు చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించి ఏం చేశాడో చూడండి. వాళ్ళు అంతకుముందు ఒక రొట్టెను సంపాదించుకోవడానికి కొన్ని 100 ఇటుకలు తయారు చేశారు. సరైన నివాసాలు లేవు, సరైన ఆహారం లేదు. దేవుని బిడ్డరా, అప్పుడప్పుడు హాస్టల్లో ఉన్న వాళ్ళకలాగా అప్పుడప్పుడు మాంసాహారం తీసుకునే వాళ్ళు, కానీ స్వేచ్ఛ లేని జీవితం అయిపోయింది ఇశ్రాయేలు ప్రజలకి. కానీ ఆ చెరలో నుండి ప్రార్థన చేయటం వల్ల, బాధించబడుతున్న వారి నిమిత్తం ప్రార్థన చేయటం వల్ల వాళ్ళని దేవుడు ఏం చేశాడు? వాళ్ళ నుంచి విడిపించడం జరిగింది. పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని దేవుడు ఇవ్వడం జరిగింది. వారు కట్టలేదు, వారు కొనలేదు, వారు చాకిరీ చేయలేదు. సమృద్ధి గల చోటుకి దేవుడు వారిని నడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ప్రియులారా, మీకు ఒక విషయం చెప్తాను చూడండి.
దేవుడు ఐగుప్తు దేశాన్ని నుండి ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు దుమ్మిగా వెళ్ళి ఐగుప్తీయుల మీద పోరాటం చేయలేదు. చేశారా అమ్మా? చేశారా? ఇప్పుడు చెప్పండి, ఐగుప్తీయులు ఎక్కువ మంది ఉన్నారా, ఇశ్రాయేలీలు ఎక్కువ మంది ఉన్నారా? ఎస్, వెరీ గుడ్. ఇశ్రాయేలీలే ఎక్కువ మంది ఉన్నారు. ఐగుప్తు మీద వారు తిరుగుబాటు చేయలేదు. దేవుని బిడ్డలారా, ఆ చెర నుంచి బయటపడడానికి ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. ఐగుప్తీయులను ఎప్పుడు శ్రమపడి దేవుడు ఇబ్బంది పెట్టాడంటే, మోసే అద్భుతాలు చేసేటప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలు కొంతమంది నశించిపోయారు. కానీ విడిపించబడిన తర్వాత, చెర నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రయాణం కట్టారు. కానీ అరే, మనల్ని 400 సంవత్సరాలు వీళ్ళు బాధించారు, మనల్ని హింసించారు, మనం బాధ పెట్టారు. అనేక మంది 4 తరాల్లో కొంతమంది చనిపోయారు వీళ్ళ శ్రమను బట్టి. సరైన ఆహారం లేక, ఫీడింగ్ లేక ఇంత శ్రమ పెట్టారే, ఒక్కసారిగా దొమ్మిగా ఐగుప్తు దేశం మీద పడదాం, ఆ సంపద అంతా దోచుకొని అసలు ఇక్కడ ఎవరు లేకుండా చేద్దాం అనుకోలేదు వాళ్ళు. అంటే ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ఒక మంచి మనస్సు ఏంటంటే, చెర నుంచి విడిపించబడడానికి ప్రార్థన చేశారు. కానీ బాధింపబడినటువంటి వారి కొరకు వారిని నాశనం చేయాలనే ఆలోచన వారికి ఏమాత్రము రాలేదు. దేవునికి స్తోత్రం. రక్షింపబడిన మన జీవితాల్లో కూడా ఎవరైనా నిన్ను బాధిస్తున్నారనుకోండి, ఆత్మీయ జీవితం చెబుతున్నా, అపవాది నిన్ను బాధిస్తున్నాడు, ఏం చేయాలి? ఆ చెర నుంచి విడిపింపబడడానికి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. సరే, మంచిది. అలా ప్రార్థించడం ద్వారా ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు. అసలు ఆ సబ్జెక్ట్ చదువుతుంటే మోషే, యెహోషువలు ఈ 12 గోత్రాల ప్రజలకి, ఇశ్రాయేలు కానాను దేశానికి చేరినటువంటి దేవుని ప్రజలందరికీ పిలిచి ఏం చేస్తున్నా తెలుసా? ఈ మైదానం నీది, ఇన్ని వేల కిలోమీటర్ల మైదానం నీది. దాను గోత్రం ఈ మైదానం నీది, నఫ్తాలి గోత్రం ఈ మైదానం నీది, యోధా గోత్రం ఈ మైదానం నీది. ఇలాగా యోసేపు, బెన్యామీను, అబ్బా అద్భుతంగా, అంటే భూభాగాన్ని ఇశ్రాయేలు ప్రజలకు పంచుతున్నారంట. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. వీళ్ళేం కష్టపడి చెమట ఓడ్చారా? ఏమండి బాబాయ్, చెమట ఓడ్చారా? నీకులాగా పొలం ఏమైనా చేశారా? దున్నారా? ఏమండి లేచింది మొదలుకొని పని అని పోరాడారేమన్నా? ఉద్యోగాలు చేశారా? వారు చేసిన ప్రార్థన ఫలం దేవుని బిడ్డారా సమృద్ధి గల చోటుకు వారిని నడిపించి. దేవునికి స్తోత్రం. నేనేం చెబుతానంటే, బాధిస్తున్నటువంటి వారి నిమిత్తం నువ్వు గనక ఆ బంధకాల నుంచి ప్రభువా నన్ను విడిపించాయి, నన్ను ఎందుకు బాధ పెడుతున్నాడు అపవాది, వాడెందుకు నా జీవితం మీద ఫోకస్ చేశాడు, నా జీవితం మీద దృష్టి పెట్టాడు, నన్ను శ్రమలకు పాలు చేస్తున్నాడు, అనారోగ్యం పాలు చేస్తున్నాడు, ఏ బంధకం అయితే నాలో ఉందో దాన్ని తీసివేయనైనా ఆ బంధకాల నుంచి నన్ను విడిపించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకోటి, సమాజపరంగా నిన్నెవరైనా ఇబ్బంది పెడుతున్నారు అనుకోండి, నిన్నెవరైనా మాటలతో ఇబ్బంది పెడుతున్నారు. మనుషులు ఎక్కువగా ఎక్కడ ఇబ్బంది పడతారు? మాటలతోనే. ఏమీ లేదు, కత్తి తీసుకొని ఇట్టిట్ట అనవసరంలా, ఏమండి కత్తి తీసుకొని పడవ అవసరంలా, ఒక మాట చాలు, తరతరాలకి నిద్రపోతున్నా కూడా అయ్యే గుర్తొస్తూ ఉంటాయి. ఎంత బాధ కదా. స్తోత్రం. హల్లెలూయా. తడిగొడ్డ అంటారు, ఏమంటారు కదా, అసలు అట్లా మాట్లాడతారు. అంటే దేవుని బిడ్డలారా, మనిషిని మాటలు బాధించేవిగా ఉంటాయి. అయితే క్రైస్తవుడిగా దేవుని పిల్లలకు ఏం చేయాలి? వారి కొరకు ప్రార్థన చేయాలి. వారికి తెలియదు, మాట్లాడుతున్నారంటే వాళ్ళకి తెలియదు. రక్షించబడి నీకే అనుభవం రావాలి? ఆ వ్యక్తిలో అపవాది అతన్ని అలా మాట్లాడిస్తున్నాడు, ఆమెను అలా మాట్లాడిస్తుందని ఎరిగి ఆ వ్యక్తి క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. ఆ వ్యక్తి ఉన్న బంధకాలను విడిపించబడడానికి ప్రార్థన చేయాలి. ఇలా ఎన్నో అంశాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. నిన్ను ఎవరు బాధిస్తున్నారో, ఏ సమస్య బాధిస్తుందో
ఒకవేళ ఆర్థిక సమస్యలు నిన్ను బాధిస్తుంటే అక్కడ ఏం చేయాలి? విశ్వాసిగా ఎక్కువ ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ప్రార్థన. దీని ద్వారా దేవుడు సమస్య తీసివేయడమే కాదు, చెర నుంచి విడిపించడమే కాదు, నీ ఊహకు అందని ఆశీర్వాదాలను దేవుడు ఇస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చాలామంది బాధ పెట్టారు, వాళ్ళ కోసం కొందరు ప్రార్థన చేశారు. ఇక అవన్నీ చెప్పాలంటే టైం చాలు. మరొక మాటలో, మూడవ మాటలోనికి వెళ్ళి వాక్యాన్ని నేను ముగిస్తాను. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 37వ వచనం చదవండి. తీర్పు తీర్చకుడి, మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము. అబ్బో, ఇవి చాలా డేంజర్ వర్డ్స్ అసలు. ఏంటంట? తీర్పు తీర్చకుడి, నేరము మోపకుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు తీర్పు తీర్చే అధికారం దేవునికి ఒక్కడికే ఉంది, ఇంకా భూమి మీద ఏ మనుషుడికి లేదు. కాబట్టి మనం ఏం చేయాలంట? ఏది కూడా డిసైడ్ చేయకూడదు. న్యాయవాదిలాగా, న్యాయమూర్తిలాగా, ఒక జడ్జిలాగా మనం ఏది కూడా తీర్పు తీర్చకూడదు. విశ్వాసులారా, దేవుని సంగమా, దైవజనాంగమా, చాలా జాగ్రత్తగా మంచి నేరము మోపకూడదు. నేరం మోపకూడదు. మనం కొన్నిసార్లు తీర్పు తీర్చేస్తాం. ఒక చిన్న విషయాన్ని చెప్తాను. అబద్ధపు తీర్పు కొలత కొలిస్తే అబద్ధపు తీర్పే వస్తుంది. నిజమైనటువంటి నడకలో ఉంటే దేవుడు వాటిని ఆశీర్వదిస్తాడు. మనకి బాగా తెలిసినటువంటి ఒక కథ ఉంది, బైబిల్లో జరిగిన కథగా చరిత్ర. నాబోతు ద్రాక్ష తోటని ఆహాబు తీసుకోవాలని ప్రయత్నం చేశాడు కదా, తెలుసుగా, అందరికీ తెలుసు. అక్కడికి యెజెబెలు, దేని బిడ్డారా, ఆహాబు వల్ల కాలేదు నాబోతు దగ్గర పొలం తీసుకోవడం. యెజెబెలు రంగంలో దిగి, ఏమండి నువ్వు నోరు మూసుకొని కూర్చో, నీ వల్ల కాదు, నువ్వు రాజు అయితే అయ్యావు కానీ నోరు మూసుకొని కూర్చో, ఏమండి నేను చూపిస్తా నా ప్రభావం ఏంటో అని చెప్పి యెజెబెలు ఏం చేసింది? రంగంలోకి దిగి. అసలు ఎంత ప్లాన్డ్గా అంటే, కొంతమంది అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాళ్ళని తయారు చేసింది. అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు. మీరేం చెప్పాలి? నాబోతు ఆహాబు రాజును దూషించాడు అని చెప్పాలి. అసలు నాబోతు ఎవరో కూడా తెలియదు వాళ్ళకి. అలాంటి వాళ్ళని తీసుకొచ్చింది, సభలో తీసుకొచ్చారు. అయ్యా, నాబోతు ఏం చేశాడంటే రాజును దూషించాడని చెప్పండి అని ముందుగానే ప్రాక్టీస్ చేయించింది కదా, రిహార్సల్ పెట్టి దొంగ సాక్ష్యాలు చెప్పించింది కదా. వాళ్ళు వెళ్ళి ఎదురుగా కోర్టులో నిలబడి నాబోతు మీద నేరారోపణ చేశారు. నాబోతు చంపబడ్డాడు. నాబోతు చచ్చిపోయాడు. ఎందుకు? కారణం ఏంది? నిష్కారణం. ఏంటంట? పొలం అతంది, వీళ్ళు స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నాడు ఆహాబు రాజు. కాలేదు. ఎవరన్నాడు? నాబోతు. నా పిత్రార్జితం అది, నేను కూడా సంపాదించింది కాదు, నా పితరులు ఇచ్చిన పొలం అది, నేను ఎందుకు అమ్ముతాను? నేను అమ్మను. నువ్వు రాజు అయితే అవ్వచ్చేమో కానీ నేను అమ్మను అన్నాడు. అది అతను చేసిన పొరపాటు. అందుకు చంపబడ్డాడు. తర్వాత ఏమైంది? అబద్ధ సాక్ష్యం చెప్పి నాబోతును చంపగలిగారు కానీ రాజు కుక్కలతో, రాజు యొక్క రక్తాన్ని కుక్కలు నాకేటట్టుగా పరిస్థితులు దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం. భయంకరమైన చావు ఆహాబుది, యెజెబెల్ది. నాబోతు అన్యాయంగా చంపబడ్డాడు కానీ ఆహాబు, యెజెబెల్ది భయంకరమైన చావు. ఎందుకని? అబద్ధమైన తీర్పు, అన్యాయంగా నేరం మోపి, ఏ పాపం లేకపోయినా, ఏ దోషం లేకపోయిన పాపం ఆయనలో, నాబోతులో, ఆయన నిష్కారణంగా చంపేశారు. కొంతమంది తీర్పు తీర్చుతూ ఉంటారు, చూడకుండానే నేరం మోపుతూ ఉంటారు. మీ జీవితాలు చాలా జాగ్రత్త అండి. దేవుని పిల్లలారా, తీర్పు తీర్చడానికి దేవుడు మనకు అధికారము ఇవ్వలేదు. తీర్పు తీర్చకూడదు, ఎక్కడ కూడా జడ్జిమెంట్ ఇవ్వకూడదు. క్రైస్తవ సంఘం నేర్చుకోవాల్సింది తీర్పు తీర్చకూడదు.
ప్రియులారా, తీర్పు తీర్చడం అంటే అడగలేదు మీరు. ఇప్పుడు న్యాయస్థానాలు ఉన్నాయి, ఇరుపక్షాల సాక్ష్యాలు వింటారు, ఒకటి మధ్యలో నిలబెడతారు. నువ్వు చేసింది ఖచ్చితంగా తప్పు కాబట్టి నీకు యావజ్జీవ కారాగార శిక్ష వేస్తున్నాను అంటాడు. ఇక్కడ విశ్వాసి తీర్పు తీర్చకూడదు, అది తీర్పు అంటాం కదా. అసలు విశ్వాసి కానీ దైవజనుడు కానీ బిషప్ అవ్వచ్చు, రెవరెండ్ అవ్వచ్చు, ఆర్చ్ బిషప్ అవ్వచ్చు, మీ ఎంత పెద్ద సీనియర్ అయినా తీర్పు తీర్చుట దేవునికే వశం. అది దేవుడు తప్ప ఏ మనుష్యుడు తీర్పు తీర్చుకోవాలి. ఒకవేళ తీర్చేవేమో దేవుని దగ్గర క్షమాపణ అడగండి. నీకు తెలియకుండా నేరం మోపకూడదు. ఒకవేళ నేరం మోపేవేమో అంటగా అనుకుంటే నేరం మోపేవేమో ఒకవేళ. దేవుని బిడ్డలారా, దాని విషయంలో కూడా కొలత కొలుసుకోవాల్సి వస్తుంది. అయితే ఇది ఎందుకు నేను లాస్ట్లో చదివించానంటే, ముగింపు మాటల్లో చాలా ఉన్నాయి కానీ ఎందుకు చదివించానంటే, ఇలా తీర్పు తీర్చకుండా నేరము మోపకుండా జీవించినటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అంటే వాళ్ళకు ఉన్నటువంటి మనస్సు ఎలాంటిదంటే, ఎదుటి వారికి తీర్పు తీర్చకుండా నేరం మోపకుండా సైలెంట్గా ఉండి దేవుడే చూసుకుంటాడు అనే మనసుంటే దేవుడు వారిని గొప్పగా ఆశీర్వదిస్తాడు. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే చూసుకుంటాడు, వాళ్ళ భవిష్యత్తును అద్భుతంగా దేవుడు మారుస్తాడు. బైబిల్ ఆధారంగానే చెబుతున్నాను నేను, నా సొంత విషయాలు కాదు. ఏం మాట్లాడకుండా నేను ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. దేవుని బిడ్డలారా, రూతు అనే వ్యక్తి ఉంది రూతు గ్రంథంలో. ఆమె గురించి ఒక గ్రంథం రాయబడింది. ఈ వ్యక్తికి నయోమి ఫ్యామిలీ పరిచయం అయ్యారు. నయోమి ఇంట్లో కోడలుగా వచ్చింది, కోడలయ్యింది. కొంతకాలానికి భర్త చనిపోయాడు. దేవుని బిడ్డలారా గమనించండి, కొంతకాలానికి భర్త చనిపోయాడు. నయోమి తీర్పు తీర్చినట్లుగా యాష్టపోయి, ఆ భాషలో మాట్లాడాలంటే యాష్టపోయి దేవుడే నాకు కీడు తలపెట్టాడని మాట్లాడింది. కానీ రూతు మాత్రం ఏం మాట్లాడలేదు. భర్త చనిపోయినందుకు ఏం మాట్లాడలేదు. నా యవ్వన ప్రాయంలో యజమానిని కోల్పోయాను, ఏమి దేవుడా అని అనలేదు. తర్వాత పోషణ లేదు, సరైనటువంటి పోషణ విధానం లేదు. తండ్రి ఇంటికి వెళ్ళదు. చాలా మంచి రియల్ క్యారెక్టర్ రూతు. అసలు పిల్లరా, ఏ నేరము కానీ ఏ తీర్పు కానీ నీవు నమ్మిన దేవుడు యథార్థమైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, న్యాయవంతుడైతే నా భర్తను ఎందుకు తీసుకెళ్తాడని ప్రశ్నించలేదు రూతు. అన్నిటినీ ఓర్చుకొని సైలెంట్గా చూస్తూ ఉంది. చివరికి నయోమి వద్దన్నా కూడా, లేదు నువ్వు మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయదని బెత్లెహేముకు వచ్చింది రూతు. నయోమి అన్న దేవుని మీద ఆష్టపోయి నన్ను మారాని పిలవండి, నేను మధురం కాదు ఇప్పుడు, నన్ను మారాని పిలవండి అని అందగాని రూతు మాత్రం, రూతు క్యారెక్టర్ బాగా చదవండి, దేవుని గురించి ఏం మాట్లాడాల, దేవుని గురించి ఇంకా ఘనపరుస్తూ ఉంది. నీ దేవుడే. గట్టిగా స్తోత్రం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సైలెంట్గా, అంటే తీర్పు తీర్చట్లేదు. అసలు నీవు మా ఊరు రావటం వల్లే, లేకపోతే మా ఊర్లో మోయాబు దేశంలో నేను గొప్పగా సామంతులలో వివాహం చేసుకునేవాడిని, దాన్ని నా లైఫ్ చాలా బాగుండేది, ఇలాంటి పనికి మళ్ళీ దాని అని అనలేదు ఆమె మీద ఏ నేరం మోపట్లేదు, దేవుని మీద ఏ నేరము ఏ తీర్పు చేయట్లేదు, ఆ కుటుంబం మీద అసలు తీర్పు చేయట్లేదు. అసలు ఒక్కొక్కళ్ళు ఉంటారండి, మరే మా కోళ్ళు వచ్చిన దగ్గర నుంచి మొత్తం ఊడ్చుకుపోయిందంట, ఇది ఒక తీర్పు అంట. ఏ టైంలో అడుగుపెట్టిందో మొత్తం కాలిపోయిందయ్యా. ఏ రూతు కూడా అలాగ మాట్లాడచ్చుగా. నా జీవితం నేను జీవిస్తున్న మోయాబు దేశంలో బెత్లెహేము నుంచి చల్ల వచ్చావా అమ్మా నయోమి, ఏంది ఇది, నా యవ్వన జీవితం అంతా ఏమైపోవాలి.
అంటే ఆమె క్యారెక్టర్ చూస్తుంటే చాలా సైలెంట్గా, సహనం అంటారు దాన్ని, ఓర్పు అంటారు దాన్ని. కొంతమంది అసలు అప్పటికప్పుడే ఫైర్ ఫైర్ ఫైర్. ఏదైనా చిన్న టాపిక్ వచ్చిందనుకో, అసలు నువ్వు అడుగుపెట్టిన కాడి నుంచే మాకు ఈ సమస్యలన్నీ. అంటే అంతకుముందు లక్షల లక్షల రబ్బర్ బ్యాండ్ వేసుకుని ఉంచారా ఏమండి? చెట్ల నుంచి ఎమ్మంటే ఏదైనా రాగానే చెట్టు దగ్గరికి వెళ్ళి కోసుకొని వాడుకోవటమేనా డబ్బులు? అంటే కోడలు అడుగు పెట్టగానే, అల్లుడు అడుగు పెట్టగానే మొత్తం ఏమై నేరం మోపడం, తీర్పు తీర్చడం వెంటనే ఇవి చేయకూడదు. సైలెంట్, సహనం, ఓర్పు అనేది అది జీవితంలో గొప్ప విజయాన్ని ఇస్తుంది. రూతు అంత సైలెంట్గా ఉంది. విశ్వాసిగా బెత్లెహేములో ఎదగకపోయినా మోయాబు దేశ విగ్రహారాధన దేశంలో ఉన్న దేవుని గురించి తెలుసుకుంది. దేవుని బిడ్డల సహనంతో జీవించింది. రూతు జీవితాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? అన్నీ కోల్పోయాను, నిస్సహాయ స్థితిలో ఉన్నాను అనుకున్న టైంలో ఆదరణకర్తవు, అనాథునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు, అల్పుడనయ్యున్న నన్ను చేరదీసితివా, అనాది నీ ప్రేమయే నన్నెంతో బలపరచిని, ఆనందభరితుడనై వేచియుండును నీ రాకకై, ఆనందభరితుడనై వేచియుండును నీ రాకకై. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, ఆదరణకర్తవు, అనాథునిగా విడువవు, ఆదరణకర్తవు, అనాథునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు, అవునయ్యా, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు, నీ నిత్య కృపలోనే ఆదరణ కలిగెనే, నీ కృపాదానమే నన్నిలలో నిలిపెనే, నీ నిత్య కృపలోనే నన్ను స్థిరపరచు కడవరకు, నీ నిత్య కృపలోనే నన్ను స్థిరపరచు కడవరకు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా. నిజంగా రూతు జీవితంలో ఒంటరిని అనుకోలేదు, నిరాశ చెందలేదు. నయోమి అన్న నిరాశ చెంది, కానీ ఆ నిరాశ చెందల. బలమైన విశ్వాసంతో, సహనంతో, ఓర్పుతో ఉంది. ఆమె క్యారెక్టర్ గురించి నేను ఒకసారి మంచి ప్రసంగం చేశాను, 7 అంశాల మీద. ఇప్పుడు అది చెప్పలేను, టైం అయిపోయింది. అంత సహనంతో రూతు జీవించింది కనుక దేవుడు ఏం చేశాడు? బోయాజు ఇంట్లో
ధనవంతుని ఇంట్లో ఆశ్రయాన్ని ఇచ్చాడు. ఒక ఉన్నతమైన వంశావళిని ఆ ఇంటిలో నుంచి దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చెప్పండి, ఆధారం ఉందా ఆమెకి? తల్లి తండ్రిని విడిచిపెట్టింది, భర్త లేడు, అత్త, ఈమెకు అసలు ఏముందో కూడా తెలియదు. ఈమెకి, ఈ నయోమికి ఏముందో లేదు. ఆమె అప్పటికే భూములన్నీ వదులుకొని వచ్చింది. ఎవరు తినడానికి కూడా లేవు, ఆహారం కూడా లేదు ఆమెకి. ఇప్పుడు రూతే పోషించాలి. నయోమి దగ్గర పర్మిషన్ తీసుకొని పొలం వెళ్ళమంటావా? అమ్మ వెళ్ళి ఎవరు ఎత్తుకొని గోధుమలు ఎత్తుకొని పరిగి వేరుకొని తీసుకొస్తే తిందాం అనుకోండి. అసలు వాళ్ళ నవ్వు పొజిషన్ వాళ్ళది. అది అసలు అదే మనం అయితే ఏం దేవుడు తినటానికి కూడా లేకుండా చేశాడు. ఒక్కొక్కళ్ళు ఇంట్లో వాళ్ళు అంటారు, ఏం నువ్వు చేసే ప్రార్థన ఏమైంది అసలు ఏంది ఈ బాధలో అనేవాళ్ళు లేరా? ఏందండి, హల్లెలూయా. ఉపవాసాలు అంటావు, ప్రార్థనలు అంటావు, పరిచర్య అంటావు, ఓరక చర్చి చుట్టూ తిరుగుతావు, దేవుడు ఏం చేశాడు అనేవాళ్ళు లేరు. రూత్ అనుకోవాలి కదా, అస్సలు హోప్లెస్, అస్సలు ఆధారమే లేదు. ఆ రోజు పరిగేరుకొని తినాలి. ఆ లైఫ్ అది. ఒక మోయాబీరాలు, ఒక విగ్రహారాధన కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరిని తీర్పు తీర్చట్లా, ఎవరి మీద నేరం మోపట్లా. డాడీ, తండ్రి, నానా, మోయాబు దేశంలో వాళ్ళకి ఇస్తే బాగుండేది కదా, బెత్లెహేములో వాళ్ళకి ఇచ్చి నన్ను వివాహం చేశాం, పనికి మాలినోడికి ఇచ్చి వివాహం చేశాం, ఓరక సూర్యుల కింద ఏలాడేవాడికి వివాహం చేశాం. ఏమండి, నోట్లో తొంబాకు వేసుకొని రోడ్ల మీద కూర్చొని బండ్ల మీద కూర్చునే వాడికి వివాహం చేశాం, రోజు పనికి వెళ్ళని వాడికి వివాహం చేశాం, కుటుంబ బాధ్యత లేని వాడికి, ఉద్యోగాలు లేని వాడికి, పనికి మాలినోడికి ఇచ్చి వివాహం చేసావని తల్లిని అనలేదు, తండ్రిని. కొంతమంది అంటారు కదా, భర్త ఏదైనా కొట్టినప్పుడు ఏమంటారు వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి, భలే ఎవడికి చేసేవాలే నువ్వు, భలే వాడికి చేసేవాలే. ఆయన అంటాడు తిరిగి, నేను కదమ్మా మేమేనమ్మా. మళ్ళీ అమ్మ అంటది, అయ్యమ్మ నాకు తెలియదమ్మా, మీ నానే అంటాడు. నా జీవితాన్ని కోసారుగా, నా జీవితం నాశనం చేశారుగా. అలా అనలేదు రూతు. జడ్జిమెంట్ అనేది లేదు రూతు లైఫ్లో. జడ్జిమెంట్ అనేది లేదండి. పాత జీవితాల్లో, వెనకటి జీవితాల్లో లైఫ్ ఎలా ఉండేదంటే చాలా అద్భుతంగా ఉండేది, చాలా అద్భుతంగా ఉండేది. ఒక కుటుంబ వ్యవస్థ చక్కగా కట్టుబడే విధానాలు ఉండేవి. దేవుని బిడ్డలారా, రూతు అలాగూ సహనాన్ని నేర్చుకుంది. ఎక్కడ కూడా ఎవరి మీద కూడా నేరం మోపకుండా, సమాజం మీద కూడా నేరం మోపకుండా తన జీవితాన్ని ఓర్పుతో, సహనంతో నెట్టుకొచ్చింది. దేవుడు ఆధారమే లేని రూతు జీవితాన్ని ఆధారమయ్యేటట్టుగా పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు మీద గ్రంథాన్ని రాపిచ్చాడండి. చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఓర్పుతో, సహనంతో ఉంటే ఎవరి మీద తీర్పు తీర్చకుండా, ఫలానా వాడు ఇలాగ అంట కదా, ఫలానా వాడు ఇలాగే అనొద్దు, ఫలానా ఆమె ఇలాగే అనొద్దు, నేరము మోపకూడదు. దేవుని బిడ్డలారా, 3 విషయాలు ఈరోజు మాట్లాడాం. రూతుని దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు ఆశీర్వదించి, ఇప్పుడు ఏమైంది తెలుసా? ఆహారం లేని రూతు ఆహారం పెట్టి కుటుంబంలోనికి వెళ్ళి అనేక మందిని పోషించే వ్యక్తిగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నేను 3 గురించి చెప్పాను. వారు ఏం కొలిశారు వాళ్ళ జీవితంలో? దావీదు శత్రువులను ప్రేమించడం అనే దాన్ని కొలిశాడు. కనుక దావీదు ఏమయ్యాడు? చక్రవర్తిగా దీవించబడ్డాడు. తర్వాత ఆహాబు, యెజబెలు ఏం కొలిశారు? ఏం చేశారు? అబద్ధ సాక్ష్యాల్ని కుక్క సాగు వచ్చారు. ఇశ్రాయేలులు బాధించిన వారి కొరకు ప్రార్థన చేశారు. ఏమైంది? ఏం కొలిచారు వాళ్ళు? ప్రార్థనను కొలుచుకుంటూ వచ్చారు. అయ్యా ప్రార్థన, 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 ప్రార్థన. వాళ్ళ జీవితంలో ప్రార్థనే ఆశయంగా పెట్టుకుని నడిచారు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు వారికి
ఇచ్చాడు. రూతు ఏ జడ్జిమెంట్ చేయలే, ఎవరి మీద నేరం మోపలా. అటు తల్లి ఇంటి మీద, తండ్రి అత్త ఇంటి మీద ఎలాంటి నేరం మోపలేదు. సహనం, ఓర్పుతో జీవించింది, తన జీవితాన్ని కొనసాగించింది. ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు రూతును ఆశీర్వదించాడు. ఆమె ఏం కొలిచిందంటే ఓర్పును, సహనాన్ని తన జీవితంలో కొలిచింది. మీరు కొలిస్తే ఆ కొలత దేవుడు మీకు కొలుస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, చివరి అధ్యాయం, చివరి గ్రంథంలో ఓ చక్కని మాట ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఇచ్చి నన్ను శోధించండి. మీరు కొద్దిగా విత్తుతున్నారు. ఏమండి, సంసోను బాబాయ్ మైకి దగ్గరికి వచ్చి చెబుతాడు, నువ్వు ఎకరం పొలం నాటేసేటప్పుడు, అంటే విత్తనాలు వేసేటప్పుడు ఎంత తీసుకెళ్తావు? ఇక్కడికి రా. ఎకరం పొలం విత్తనాలు వేసేటప్పుడు ఎన్ని విత్తనాలు తీసుకెళ్తావు? 20 నాకు 20 కేజీలు 20 కేజీలు ఎకరానికి, అంతేనా? దేవునికి స్తోత్రం. ఒక నిమిషం ఆగు, అయిపోలేదు. 20 కేజీలు ఎట్లా తీసుకెళ్తావా? నెత్తిని పెట్టుకొని పరువుగా తీసుకెళ్తావా, తేలిగ్గా తీసుకెళ్తావా? 20 కేజీలు తేలిగ్గా, చేబ్రోల పొలం తేలిగ్గా తీసుకెళ్తాను. మంచిలు కూడా తీసుకెళ్ళడు. నేను ఎన్నిసార్లు అడుగుతాను అనుకుంటున్నాను, మంచిలు తీసుకెళ్ళాయి నీతో పాటు, ఏమైనా మంచిలో తింటే ఏముందని అంటాడు, వెళ్ళిపోతాడు. 20 కేజీలు 3 నెలలు లేదా 4 నెలలు అయిన తర్వాత నువ్వు జల్లిన 20 కేజీలు ధాన్యం ఎన్ని కేజీలు బస్తాలు అవుతున్నాయి? 30 బస్తాలు అవుతున్నాయి అంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి తీసుకురాగలవా? ఒక్క బస్తాన్ని తేగలవా? దేవుని కృప చూడండి. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. ఎన్ని తీసుకెళ్ళాడు? మనం మన జీవితంలో హృదయపూర్వకంగా మేలును విత్తితే విస్తారమైన పంట దేవుడు మన జీవితాల్లో కొలిచిస్తాడు. దేవునికి స్తోత్రం. ఓకే, థ్యాంక్ యూ. ప్రభువే వాగ్దానం చేశాడు, పట్టజాలనంత విస్తారమైన దీవెనలతో నేను మిమ్మను నింపుతాను. నువ్వు పట్టడానికి చాలదంట, అంత ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి మనం ఏం కొలవాలి? శత్రువుని ప్రేమించాలి. నిన్ను బాధించే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. తర్వాత ఎవరి కొరకు నువ్వు తీర్పు తీర్చొద్దు, ఎవరి మీద నేరము మోపొద్దు. అది మన పని కాదు. వీటిని విత్తితే దేవుడు వీళ్ళ జీవితాలు ఎన్ని మేలు చేశాడు, ఎంత ఘనమైన కార్యం చేశాడో అంత గొప్ప కార్యాన్ని దేవుడు నీ జీవితంలో జరిగించునుగాక, సంఘములో జరిగించునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. తలవంచని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన నీ మాటలు ప్రతి వాని హృదయంలో నాటింపు చేసి నిజముగా శత్రువును ప్రేమించినప్పుడు దావీదు చక్రవర్తిగా మార్చబడ్డాడు. బాధించబడుతున్న వారి కొరకు ప్రార్థించినప్పుడు నాయన ఇశ్రాయేలు ప్రజలు పాలు తేనెలు ప్రవహించి దేశం స్వతంత్రించుకున్నారు. వారికి ఉన్న సమస్యలు, అడ్డుగోడలు, చెర అంతా కూడా తొలగిపోయింది. దేవానికి స్తోత్ర. నాయన ఓర్పు సహనంతో జీవించిన రూతు జీవితం నాయన ఉన్నతమైనటువంటి ఆశీర్వాదముతో మీరు నింపారు. ఎవరికి తీర్పు తీర్చకుండా, ఎవరి మీద నేరము మోపకుండా, ఓర్పు సహనం కలిగి ఆత్మీయతలు ప్రతి కుటుంబం ఎదుటకు సహాయం చేయమని యేసు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.